సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే, మీరు మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీరు ఏవేవి మిస్టేక్ చేస్తున్నారని చెప్పేసి ఒక 5 విషయాలు అయితే మీ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఇవైతే కంపల్సరీగా మీరైతే చేయకండి. ఎందుకంటే మీరు చేసినట్టయితే మీ మొబైల్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టినా సరే బ్యాటరీ అనేది బ్యాకప్ అయితే ఇయ్యదనమాట. ఈ 5 తప్పులు ఏదైతే చేస్తారో మీరు ఛార్జింగ్ పెట్టినాక కానీ పెట్టబోయే ముందు అయితే ఏమవుతుందంటే, సో మీ మొబైల్ వచ్చేసి ఖరాబ్ అవుతుంది. అదేవిధంగా మీ బ్యాటరీ ఏదైతే ఉందో అది వచ్చేసి ఉబ్బుతుంది అనమాట. సో మొబైల్ బ్యాటరీ వచ్చేసి మొత్తం ఇట్లా ఉబ్బుతుంది అనమాట. సో అదే విధంగా కాకుండా బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మెయిన్గా తగ్గిపోతుంది. సో ఏదైతే ఇదివరకు వచ్చేదో కొత్త ఫోన్ ఉన్నప్పుడు, సో మనకు వచ్చేసి కొత్త ఫోన్ ఉన్నప్పుడు ఈజీగా 1 డే అయితే వచ్చేది కదా. సో ఇప్పుడు వచ్చేసి రాదనమాట. సో ఆ విధంగా కొన్ని మిస్టేక్స్ అయితే చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం జరుగుతుంది అంటే, ఇన్ కేసు మీకు బ్యాటరీ అనేది ప్రెషర్ పడ్డదనుకోండి, సో బ్యాటరీ కూడా పేలే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏవైతే సింపుల్ టిప్స్ చెప్తున్నానో అవి ఇచ్చేసి మీరైతే పాటించండి ఫ్రెండ్స్. మీ మొబైల్ బ్యాటరీని అయితే కాపాడుకోండి. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరైతే ఏం చేస్తారంటే, మొబైల్ అనేది ఏదైతే బ్యాటరీ కవర్ ఉంటుందో అది వచ్చేసి బ్యాక్ కవర్ ఉంటుంది కదా. సో ఆ కవర్ని వచ్చేసి అదే విధంగా పెట్టేసి మీరు ఛార్జింగ్ అయితే పెడతారనమాట. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే, మొబైల్ వచ్చేసి హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో గాలి ఆడక దానికి వచ్చేసి హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అదే విధంగా మీ బ్యాటరీ అనేది ఉబ్బే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఆ పౌచ్ అనేది ఏదైతే వేయించుకుంటారో, సో మొబైల్ షాప్లో ఏదైతే తెప్పించుకుంటారో, సో వాళ్ళు వచ్చేసి చాలా థిక్ లేయర్ది ఉన్నది వేయించుకుంటారు అనమాట. సో కొంతమంది కింద పడ్డా ఏం కావద్దని చెప్పేసి వేయించుకుంటున్నారు అనమాట. సో అదే విధంగా ఛార్జింగ్ పెట్టేటప్పుడు అది వచ్చేసి తీసి అయితే పెట్టండి. సో అప్పుడు వచ్చేసి మీకు ఫోన్ అనేది ఓవర్ హీట్ అనేది కాదనమాట. సో మెయిన్గా వచ్చేసి మీకు వచ్చేసి ఎండాకాలంలో అయితే ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది అనమాట. సో ఎండలు ఎక్కువ కొడతాయి కాబట్టి, అదేవిధంగా మీరు ఛార్జింగ్ పెట్టినట్టయితే ఇళ్ళకెళ్ళి కూడా హీట్, బయట నుంచి కూడా హీట్ వస్తుంది కాబట్టి, సో దానివల్ల మీకు ఏమవుతుంది అంటే హీట్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యి అదేవిధంగా పౌచ్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా పౌచ్ కంటే ఇంపార్టెంట్ మెయిన్గా మన బ్యాటరీ ఏదైతే ఉంటుందో మొబైల్ బ్యాటరీ, అది కూడా డ్యామేజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో సెకండ్ మిస్టేక్ ఫ్రెండ్స్, మీరైతే ఏం చేస్తారంటే, మెయిన్గా వచ్చేసి బ్యాటరీ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఫోన్ ఏదైతే వాడుతున్నారో మీ ఫోన్ వచ్చేసి వేరే ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మీది వచ్చేసి రెడ్మీ కానీ వివో కానీ ఉన్నట్టయితే ఫోన్, మీరు వచ్చేసి ఏం వాడతారంటే రెడ్మీకి వివోకి వాడతారు, వివోకి రెడ్మీకి అనేది వాడడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా మందిలో నేను వచ్చేసి ఒక 2-3 దగ్గరనైతే అబ్జర్వ్ చేసిన. సో వాళ్ళు వచ్చేసి వేరే ఛార్జర్ పెడతారు అనమాట. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడైతే ఛార్జ్ అయిపోతే సరిపోయా మనకు, తర్వాత చూసుకుందంతే అన్నట్టు ఉంటుంది. కాకపోతే మీరు వచ్చేసి మీ చేతులారా మీ ఫోన్ని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆ విధంగా చేసినట్టయితే మీ ఫోన్ వచ్చేసి ఓవర్ హీట్ అవుతుంది. అదే విధంగా కాకుండా, సో ఏదైతే ఛార్జింగ్ పెడుతున్నారో అది వచ్చేసి తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. సో ఎక్కుడు కూడా 3-4 గంటల తర్వాత ఎక్కుతుంది, దిగుడు వచ్చేసి రప్పని దిగుతుంది అనమాట. సో మీ ఛార్జింగ్ వచ్చేసి కూడా దిగుడు కూడా రప్పని దిగుతుంది అనమాట. సో అదే విధంగా దిగినట్టయితే మీరు రోజు రోజుకి ఏదైతే వాడుతున్నారో మొబైల్ వచ్చేసి అది కూడా డ్యామేజ్ అయిపోతుంది, బ్యాటరీ వచ్చేసి కూడా సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మీరు ఏదైనా ఒరిజినల్ ఛార్జర్ వాడినా కూడా ఉబ్బడం అయితే జరుగుతుంది అనమాట. బ్యాటరీ వచ్చేసి ఉబ్బుతుంది అనమాట. సో ఆ విధంగా అయినట్టయితే మీకు వేరే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో బ్యాటరీ అనేది మొత్తం ఇట్లా, సో మీ బ్యాటరీ అనేది ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసి మనకు చాలా మెయిన్ మిస్టేక్ అనమాట. సో మీరు చాలా మంది చేసేది అదే కాబట్టి, సో దాన్ని అయితే సర్దిద్దుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి ఏదైతే బ్యాటరీ వాడుతున్నారో మీ మొబైల్ సంబంధించిందే వాడండి. సో మీరు చాలా మంది ఇప్పుడు ఏమంటారు అంటే, నా దగ్గర బ్యాటరీ లేదా, బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది మొబైల్కి వచ్చిందని చెప్పేసి అంటారు అనమాట. సో మీరేం చేస్తారంటే, ఏదైనా మీ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి అయితే వెళ్ళిపోండి, లేకపోతే మీకు సంబంధించిన బ్రాండ్కి సంబంధించిన ఏదైతే షాప్ ఉంటుందో సో ఆ షాప్కి అయితే విజిట్ అయ్యి మీరు ఆ బ్యాటరీ అనేది కొనండి. సో ఏదైతే ఒరిజినల్ ఛార్జర్ ఉందో దానికి వచ్చేసి కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దాన్ని అయితే కొనండి. సో ఎందుకంటే అది బ్యాకప్ కూడా ఆ విధంగా ఇస్తుంది, మన మొబైల్ అనేది మంచిగా ఉంచుకుంటుంది కాబట్టి, సో ఆ విధంగా బ్యాటరీ అనేది ఏదైతే బ్యాటరీ ఉందో సో దాన్ని అయితే కొనండి. ఏదైతే అగ్వకు వస్తుందో చౌక అని చెప్పేసి వస్తుందో దాన్ని అయితే కొనకండి. 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు కొన్నారనుకోండి, సో బ్యాటరీ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అదే విధంగా మీ మొబైల్ని డ్యామేజ్ చేస్తుంది. మీరు 20,000 పెట్టి కొన్నా సరే అది ఏదైతే 300 ఛార్జర్ ఉందో అది వచ్చేసి మొత్తం ఖరాబ్ చేస్తుంది కాబట్టి, కంపల్సరీ ఏదైతే మీ బ్రాండ్కి సంబంధించిన ఉన్నదో, రెడ్మీ అయితే రెడ్మీ, లేకపోతే వివో అయితే వివో, అక్కడికైతే వెళ్ళిపోయి మీరైతే కంపల్సరీగా ఏదైతే బ్రాండెడ్ మీ మోడల్కి సంబంధించిన ఛార్జర్ ఉంటుందో అదే ఛార్జింగ్ పెట్టనీకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే మీకే నష్టం అయితే జరుగుతుంది అనమాట. సో కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే అది వచ్చేసి బ్యాకప్ అనేది ఇస్తుంది. సో ఏదైతే మీరు చీప్ రేట్లో కొంటారో అవి వచ్చేసి బ్యాకప్ అనేది ఎక్కువ రోజులు ఇయ్యనమాట. అవి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమవుతుంది అనమాట. సో కొన్ని రోజులే వర్క్ అవుతుంది, ఒక 6 నెలల 3 నెలల అని చెప్పేసి వర్క్ అవుతుంది. దాని తర్వాత దాని పర్ఫార్మెన్స్ కూడా పడిపోతుంది. సో అది వచ్చేసి మీ మొబైల్ అనేది డిస్టర్బ్ చేస్తుంది మెయిన్గా. సో ఈ విధంగానైతే మిస్టేక్ అయితే చేయకండి ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మూడో మిస్టేక్ మీరు ఏం చేస్తారంటే, సో నార్మల్గా చూసినట్టయితే మన మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలామంది అయితే డైరెక్ట్ ఏదైతే నెట్ మొబైల్ డేటా అనేది ఆన్ ఉంటుందో అదేవిధంగా వైఫై అనేది ఆన్ ఉన్నప్పుడే మీరు అయితే డైరెక్ట్ పెట్టేస్తారనమాట ఛార్జింగ్ అనేది. సో ఆ విధంగా పెట్టినట్టయితే మీ మొబైల్ అనేది ఏదైతే యూసేజ్ ఉంటుందో వైఫై సంబంధించి నెట్కి సంబంధించి అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ అంతా నడుస్తూనే ఉంటుంది. సో దానికి బట్టి కొద్దిగా ఛార్జింగ్ అనేది అదంతా తీసుకుంటుంది. సో అదేవిధంగా మీరు ఏదైతే ఛార్జింగ్ పెడుతున్నారో అది కూడా ఎక్కడికైతే చాలా తంటాలు అయితే పడుతుంటుంది అనమాట. సో ఈ విధంగా చేసినట్టయితే మీ మొబైల్ బ్యాటరీ అనేది తొందరగా ఛార్జింగ్ అయితే కాదనమాట. సో స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే మీరు ఫోన్ కొత్తగా కొన్నప్పుడు అయితే తొందరగా 30 మినిట్స్ లేకపోతే 40 మినిట్స్ తీసుకొని 100% ఛార్జింగ్ అయితే అయిపోయేది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కొన్ని మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి మీ మొబైల్ బ్యాటరీ అనేది మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఏమవుతుంది అంటే బ్యాటరీ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోయి మొబైల్ వచ్చేసి ల్యాగ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్ అనేవి రైజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైనింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏమని చేస్తారంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ అని పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ అన్న చేసి మొబైల్ అనేది ఛార్జింగ్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. సో అప్పుడు వచ్చేసి మీ మొబైల్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయో అవి వచ్చేసి స్టాప్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు ఛార్జింగ్ పెట్టినట్లయితే తొందరగానైతే ఎక్కడికైతే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయన్నమాట. ఒక 90% ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువనైతే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చేసుకొని ఈ విధంగా కొన్ని మిస్టేక్ చేసుకొని మీ మొబైల్ని అయితే మీరైతే నాశనం చేసుకోకండి. సో నెక్స్ట్ వచ్చే మిస్టేక్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు చాలామంది మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టిన తర్వాత అదే విధంగా దాన్ని అయితే ఇష్టపెడతారనమాట. సో అందరు చేసే పని అదే కాబట్టి సో దాన్ని అయితే ఇష్టపెడతారు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిసేపు 90% అయిపోయిన తర్వాత అది 100% కానీ అని చెప్పేసి అదే విధంగా ఉంచుతారనమాట. సో 100% అయినాక తీద్దామని చెప్పేసి మీరైతే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు తీసేసినా సరే మళ్ళీ 90% అది వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా 2 మినిట్స్ 5 మినిట్స్ యూజ్ చేసిన తర్వాత 90%కి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఛార్జింగ్ పెడతారనమాట. సో ఆ విధంగా పెట్టినట్టయితే మీ మొబైల్ వచ్చేసి 90కి 100కి మధ్యలో కొట్టుకుంటుంది అనమాట. సో ఆ విధంగా మీరైతే పెట్టినట్టయితే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, సో మీ బ్యాటరీ హెల్త్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి విపరీతంగా డ్యామేజ్ అయితే కావడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే 90% ఎక్కింది అనుకోండి, అక్కడి నుంచి తీసేసేయండి ఇక. సో ఇప్పటి నుంచి ఆ 90% మొత్తం డ్రాప్ అయ్యేదాకా మీరు వచ్చేసి మొబైల్ అనేది వాడుకోవచ్చు కదా. సో 90% అనేది మీకు ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు మంచిగా చాలా సేపు వస్తుంది కాబట్టి అది వచ్చేసి వాడుకోండి. మళ్ళీ దాన్ని 90%లో పెట్టిరు అనుకోండి, సో అది వచ్చేసి ఏం చేస్తుంది అంటే మీ మొబైల్ మళ్ళీ హెల్త్ అనేది ఖరాబ్ కావడం జరుగుతుంది. సో 90% తర్వాత ఏదైతే మీరు వాడుతున్నారో అప్పుడు వచ్చేసి ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలంటే మెయిన్గా సో 20% లోపు ఎప్పుడైతే ఛార్జింగ్ మనది డిశ్చార్జ్ అవుతుందని అనిపిస్తుందో మీకు వచ్చేసి 20% అని అక్కడ చూపెడుతుంది కదా. సో అప్పుడు వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టనీకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. 20 లేదా 15% ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వచ్చేసి ఛార్జింగ్ అనేది పెట్టనీకైతే ట్రై చేయండి. సో చాలామంది 1%లో లేకపోతే 2%లో అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ విధంగానైతే పెట్టకండి, ఎందుకంటే అది మళ్ళీ ఫస్ట్ కాంచెల్లి బూస్టప్ కావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో దీనివల్ల మన ఛార్జింగ్ టైం అనేది చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ కాంచెల్లి అది బూస్టప్ చేసుకుంటే రావాలి కాబట్టి బ్యాటరీని, సో దానికి కొద్దిగా ఇనిషియల్ బూస్టప్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఒక 20% అన్న ఉంచుకొని సో అప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఛార్జింగ్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే మిస్టేక్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా సరే, కంప్యూటర్ ఉన్నా సరే, ఏదైనా డెస్క్టాప్ ఉన్నా సరే, లేకపోతే ఏదైనా పవర్ బ్యాంక్ ఉన్నా సరే, మీరు వచ్చేసి వాటికైతే కనెక్ట్ చేస్తారనమాట. ఛార్జింగ్ వచ్చేసి దానికి వచ్చేసి డైరెక్ట్ కనెక్ట్ చేస్తారనమాట. ఏదైతే మీకు సి టైప్ ఏదైతే యూఎస్బీ ఉంటుందో అది వచ్చేసి కనెక్ట్ చేసిన తర్వాత మీరు వచ్చేసి ఛార్జింగ్ అయితే పెడతారనమాట. సో దానికి పెట్టినట్టయితే కూడా మీ మొబైల్ బ్యాటరీ హెల్త్ ఏదైతే ఉందో అది వచ్చేసి చాలా మట్టుకు అయితే డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే మొబైల్ ఓడే మనకు వచ్చేసి ఛార్జర్ అనేది ఇచ్చిండు అనమాట. అరే బాబు ఇది ఛార్జర్ ఈ మొబైల్ సంబంధించిన దీనికే పెట్టరా అని చెప్పేసి ఇచ్చిండనమాట. సో మీరు వచ్చేసి దాన్ని రిజెక్ట్ చేసి పారేసి మీరు ఏదైతే ల్యాప్టాప్ ఉంటుందో లేకపోతే ఏదైతే డెస్క్టాప్ ఉంటుందో ఏదైతే సిపియూ ఉంటుందో దానికైతే కనెక్ట్ చేసి పెడతారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దానికి దీనికి సింక్ కాదు, మీ మొబైల్ ఒకటి ఉంటుంది లేకపోతే దాని ఏదైతే అది ఉంటుందో సిపియూ లేకపోతే ల్యాప్టాప్ వేరే బ్రాండ్ అనమాట. సో దానికి దీనికి సంబంధం ఉండదు, అది ఎక్క కాడికి ఎక్కుతుంది, లేకపోతే ఎక్కిన నంబర్ పైన చాలా సేపు అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే సో చాలాసేపు అదే నంబర్ పైన అయితే ఉంటుంది అనమాట, మెల్లగా ఎక్కుతుంది ఎప్పుడు కూడా. సో ఆ విధంగా చేసినట్టయితే మీ మొబైల్ బ్యాటరీ అనేది కంపల్సరీ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మీ మొబైల్ బ్యాటరీ ఏదైతే ఉందో అదైతే ఉబ్బడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఉబ్బినట్టయితే మీరు దాన్ని మళ్ళీ రీస్టోర్ కూడా చేయలేరు. సో ఎప్పటికైనా సరే ఫోన్ బ్యాటరీ అనేది మెయిన్గా ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి వస్తుందో అది వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే కరెక్ట్గానైతే నీట్గానైతే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న ఈ చిన్న మిస్టేక్స్ మీరు చేస్తున్నారు కాబట్టి సో మీ మొబైల్ అనేది చాలా దెబ్బతింటుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.